హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇది 4th యూనిట్ అనమాట, ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్లో పాయింటర్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. పాయింటర్స్ అనేవి ఏంటి అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. మనకి యూజర్ డిఫైన్డ్ అంటేనే తెలిసింది కదా, యూజర్సే డేటా టైప్స్లో మనకి చేసుకోవడం అనమాట యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. దిస్ యూనిట్ ఎక్స్ప్లోర్స్ ద పవర్ఫుల్ క్యాపబిలిటీస్ ఆఫ్ పాయింటర్స్, ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ సి ప్రోగ్రామింగ్, అండ్ ద వెర్సిటాలిటీ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ సచ్ యాజ్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. సో స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ యూజ్ చేసి మనం డేటా టైప్స్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి అనేది ఈ యూనిట్లో చూస్తాం. పాయింటర్స్ అనేవి మెయిన్గా మనం యూజ్ చేసేది ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి వాడతాం. ఈ పాయింటర్స్ని మెమరీ అడ్రస్. పాయింటర్ స్టోర్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్ అలౌవింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు డేటా ఇన్ మెమరీ. సో డేటాని మనం స్టోర్ చేసేటప్పుడు డైరెక్ట్గా దాని అడ్రస్ స్టోర్ చేయడానికి మనం ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. మీకు తెలిసినట్టయితే మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసామంటే ఆ వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేసామంటే దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఎలా ఉంటుందంటే సమ్ 0.1700.632.694 అట్లా పెద్ద ఒక డెసిమల్ వాల్యూ ఒకటి ఉంటుంది, లేదంటే ఒక లార్జ్ వాల్యూ ఉంటుంది అనమాట. ఒక 7 to 8 డిజిట్స్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూలో స్టోర్ అయి ఉంటాయి. ప్రతిదానికి ఒక యూనిక్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఆల్రెడీ ఒక వేరియబుల్కి డిక్లేర్ చేసిన తర్వాత అది ఎగ్జాక్ట్గా ఆ వాల్యూ ఉండటానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇండైరెక్ట్ యాక్సెస్. పాయింటర్స్ ఎనేబుల్స్ ఇండైరెక్ట్ యాక్సెస్ టు డేటా ఫెసిలిటీ, డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్. సో మనం ఏం చేస్తాం, వేరియబుల్ ఏదైతే అసైన్ చేసామో దాన్నే కాకోకుండా ఈ పాయింటర్ని కాల్ చేసినా కానీ ఆ వాల్యూస్ అనేది మనం అసైన్ చేసుకోవచ్చు. అదే ఇండైరెక్ట్ యాక్సెస్ అంటే మనం మెయిన్ వేరియబుల్ని కదిలిట్లా ఇండైరెక్ట్గా పాయింటర్ని కదిలిస్తున్నాం అంటే మెయిన్ వేరియబుల్ వాల్యూ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే ఇండైరెక్ట్ యాక్సెస్ అనమాట. ఎఫిషియన్సీ. Pointers optimize performance by minimizing data copying and enabling efficient manipulation of large data sets. లార్జ్ డేటా సెట్స్ యొక్క మ్యానిపులేషన్ కూడా మనం పాయింటర్స్తో చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక అరే తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక పాయింటర్ అసైన్ చేసాం అనుకోండి, లార్జ్ డేటా సెట్ వాల్యూస్ని కూడా మనం అటు నుండి ఇటు మనకు కావాల్సినట్టు మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి పాయింటర్స్ యొక్క డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, దాని తర్వాత యాస్ట్రిచ్తో మనం పాయింటర్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి దాన్ని నెక్స్ట్ వేరియబుల్ అంటే ఏదైతే ప్రీవియస్ వేరియబుల్ మనం డిక్లేర్ చేసామో ఆ ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని ఇక్కడ స్టోర్ చేయడానికి, ఆ అడ్రస్ని స్టోర్ చేయడానికి మనం అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ డీరిఫరెన్స్ ఆపరేటర్గా మనం యాస్ట్రిచ్ యూజ్ చేస్తాం. ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ద పాయింటర్. అంటే ఆ పాయింట్ వాల్యూని చూపించడానికి, మెమరీ అడ్రస్ చూపించడానికి మనం యాస్ట్రిచ్ యూజ్ చేస్తాం. ఆ అడ్రస్ని ఇన్సర్ట్ చేయడానికి మనం రిటర్న్స్ ద మెమరీ అడ్రస్కి అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం ఆఫ్ ఏ వేరియబుల్ ఆర్ డేటా సెట్. కాంబినేషన్. పేరింగ్ దిస్ ఆపరేటర్ ఎనేబుల్స్ పవర్ఫుల్ మ్యానిపులేషన్ ఆఫ్ మెమరీ అండ్ డేటా సెట్స్. సో ఈ రెండింటిని డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ని అండ్ ఆల్సో అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం డేటా మ్యానిపులేషన్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పాయింటర్స్ అర్థమెటిక్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. Pointers can be incremented or decremented to navigate through memory, advance to the next of previous element. ఈవెన్ మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే నార్మల్గా ఏం చేస్తాం, ఒక వాల్యూని పెంచడం లేదా తగ్గించడం చేస్తాం. అలాగే మనం వేరియబుల్ ఒక అడ్రస్ని కూడా పెంచవచ్చు, తగ్గించవచ్చు అనమాట పాయింటర్తో. సో అది కూడా దీంట్లో చేసుకోవచ్చు. పాయింటర్ అర్థమెటిక్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే వేరియబుల్ ఒక అడ్రస్ని ఇంక్రిమెంట్ చేయొచ్చు, అలాగే డిక్రిమెంట్ కూడా చేయొచ్చు. ఆఫ్సెట్ క్యాలిక్యులేషన్స్. Pointer arithmetic enables calculating the address of a array elements based on their index. సో ఇండెక్స్ని బేస్ చేసుకొని అంటే 0 ఆఫ్ అది array of 1, array of 2, array of 3 ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని అడ్రస్ వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను 10 వాల్యూస్ ఇచ్చి దానికి ఒకే అడ్రస్ ఇస్తే ఏమవుద్ది, డేటా కరప్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఫర్ సపోజ్ A(2)ని కాల్ చేసా, అన్ని వేరియబుల్స్కి ఒకే అడ్రస్ ఉంది, అది దేన్ని తీసుకొచ్చింది, అన్నిటికీ సేమ్ అడ్రస్ ఉంది కదా, దానికి ఏది ఐడెంటిఫై చేయాలో తెలియదు. సో ఇండెక్స్ని బేస్ చేసుకొని అడ్రస్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను A(3) అంటే అది అక్కడ అడ్రస్ చెక్ చేసుకొని ఓకే ఈ అడ్రస్ ఉన్న వేరియబుల్ వాల్యూ అడుగుతున్నాడు అని చెప్పి మనకి అది డిస్ప్లే చేస్తుంది. దాన్ని ఆఫ్సెట్ క్యాలిక్యులేషన్స్ అంటారు. నెక్స్ట్ ఎఫిషియన్సీ. దిస్ ఆపరేషన్స్ ఆప్టిమైజ్ డేటా యాక్సెస్ అండ్ మ్యానిపులేషన్ అండ్ ఇంప్రూవింగ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. సో ఈ పాయింటర్ అర్థమెటిక్ వల్ల ఏమవుతుంది, మనకి ప్రతిదానికి యూనిక్ అడ్రస్ అనేది వస్తుంది. ఆ అడ్రస్ని మనం తీసుకొని యూజ్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుంది, కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది.
మ్యానిపులేషన్ కూడా మనకు నచ్చినట్టుగా మనం ఈజీగా చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ అడ్రస్ అర్థమెటిక్, మెమరీ అడ్రసెస్. అడ్రస్ అర్థమెటిక్ మ్యానిపులేట్స్ ద అండర్లయింగ్ మెమరీ అడ్రసెస్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ అడ్రస్ అర్థమెటిక్లో మెమరీ అడ్రస్ ఏంటంటే మనం మెమరీ అడ్రస్ను కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అడ్రస్ ఉందనుకోండి, మనం దాన్ని చేంజ్ చేసి వేరే అడ్రస్గా కన్వర్ట్ చేయొచ్చు. అది దేనివల్ల పాసిబుల్ అవుతుందంటే పాయింటర్ వల్ల పాసిబుల్ అవుతుంది అనమాట. దీంట్లో కూడా ఆఫ్సెట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అథమెటిక్ ఆపరేషన్స్ ఆన్ అడ్రస్ కెన్ డిటర్మైన్ ద లొకేషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఇన్ మెమరీ. సో అథమెటిక్ ఆపరేషన్స్ వల్ల మనకి మెమరీలో స్పెసిఫిక్గా ఆ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉందనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈవెన్ దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. డైనమిక్ అలొకేషన్. అడ్రస్ అథమెటిక్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ సి ప్రోగ్రామ్స్. సో మనకి తీసుకునే డేటాకి అంటే నువ్వు ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటే దానికి కూడా డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏం లేదు, మనకు ఆటోమేటిక్గా మెమరీ అడ్రస్ అనేది అలొకేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అరే మ్యానిపులేషన్ యూజింగ్ పాయింటర్స్. ఈవెన్ మనం అరేస్లో కూడా పాయింటర్స్ యూజ్ చేసుకొని మ్యానిపులేషన్స్ చేయొచ్చు. అరే ఇండెక్సింగ్ చేంజ్ చేసుకొని అడ్రసెస్ చేంజ్ చేయొచ్చు. అలాగే మెమరీ యాక్సెస్, మెమరీ అరే ఎలిమెంట్స్ ఏదైతే స్టోర్ అయ్యి ఉంటాయో వాటి మెమరీస్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇటరేటివ్ ట్రావర్సల్. పాయింటర్ అథమెటిక్ ఫెసిలిటేట్స్ ఇటరేటివ్ త్రూ అరేస్ సింప్లిఫైయింగ్ కామన్ ప్రోగ్రామింగ్ టాస్క్స్. అంటే ఇప్పుడు లూప్లో ఉన్నప్పుడు కూడా అరేస్ యొక్క వాల్యూస్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు పాయింటర్స్ యూస్ చేసి. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, స్ట్రక్చర్స్. మనం ఇప్పుడు స్ట్రక్చర్స్ గురించి చూసుకుందాం. మనం దీన్ని ఈ కీవర్డ్ అనేది స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి ప్రోగ్రాంలో వాడుతాం. స్ట్రక్ట్ అని ఉంటుంది, STRCUT అని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే మెయిన్గా ఈ స్ట్రక్ట్ పర్పస్ ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ డేటాని గ్రూప్ చేస్తుంది. స్ట్రక్చర్స్ అలౌస్ యూ టు కంబైన్ మల్టిపుల్ డేటా టైప్స్ ఇంటూ సింగిల్ కోహిసివ్ యూనిట్. అంటే ఇక్కడ మల్టిపుల్ డేటా టైప్స్ యొక్క వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ, ఫ్లోట్, క్యార్, ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్నిటిని ఒక దగ్గరికి చేసి ఒక యూనిట్గా చేయటాన్నే మనకి గ్రూపింగ్ ఆఫ్ డేటా. ఈ గ్రూపింగ్ ఆఫ్ డేటా దేంట్లో ఉంటుంది అంటే స్ట్రక్ట్లో ఉంటుంది. కాంప్లెక్సిటీ అండ్ ఆర్గనైజేషన్. సో స్ట్రక్చర్ ఏం చేస్తుంది, ఈ డేటా టైప్స్ ముందు ఉండాలి, ఈ డేటా టైప్స్ ఇక్కడ ఉండాలి, అలా ఏం చేస్తుందంటే ఒక సర్టైన్ ఆర్డర్లో ఆర్గనైజ్డ్గా డేటాని అనేది ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, కోడ్ ఆర్గనైజేషన్ అండ్ రీడబిలిటీ కూడా మనకి సింప్లిఫై అవుతుంది. అంటే కోడ్ అనేది ఆర్గనైజ్డ్గా ఉందనుకోండి, మనం చూడటానికి ఆ కోడ్ని నేర్చుకోవడానికి, లేదంటే దాన్ని ఫర్ సపోజ్ నీ కోడ్ని వేరే వాళ్ళకి షేర్ చేసినా అది ఈజీగా అర్థం అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే రీడబిలిటీ కూడా, అంటే చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోద్ది అది చూసినట్టు. ఫ్లెక్సిబిలిటీ. స్ట్రక్చర్స్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అండ్ కాన్సెప్ట్స్. సో స్ట్రక్చర్ వల్ల ఏంటి, రియల్ వరల్డ్ ఎంటిటీస్లో కూడా, రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్లో కూడా వైడ్ రేంజ్గా ఇది గ్రూపింగ్ డేటా అనేది యూజ్ అవుతుంది. మెమరీ ఎఫిషియన్సీ. స్ట్రక్చర్ ఆప్టిమైజ్ మెమరీ యూసేజ్ బై స్టోరింగ్ రిలేటెడ్ డేటా ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. సో మెమరీ ఎఫిషియన్సీ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి మనం ఏం చేస్తున్నాం, ఒకే యూనిట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా పెడుతున్నాం కాబట్టి అక్కడే మెమరీ అలొకేషన్ జరిగిపోతుంది. అంటే మామూలుగా ప్రోగ్రామ్ చేసాం అనుకోండి, ఎలా ఉంటుందంటే ఆ ఇంట్ కాన్సెప్ట్లో ఉన్న మెమరీ అడ్రస్ అంతా ఒక చోట ఉంటుంది, ఫ్లోట్ కాన్సెప్ట్లో ఉన్న మెమరీ అడ్రస్ అంతా ఒక చోట ఉంటుంది. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్నాయన్నీ డిఫరెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి స్టోర్ అయిన తర్వాత మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్గా అన్నీ ఒకే యూనిట్లో ఉన్నాయి. సో ఆ యూనిట్ కొత్త అడ్రస్ ఒకటి క్రియేట్ చేసేసి మొత్తాన్ని దాంట్లో దూసేస్తుంది. అక్కడే యూనిక్ అడ్రస్లు ఇస్తూ ఉంటుంది. అప్పుడు దీనికి పెద్ద టైం పట్టదు కదా, ఎక్కడెక్కడ ఉన్నాయని ఎత్తుక్కునేది లేకపోకుండా ఒక కొత్త యూనిక్ అడ్రస్ క్రియేట్ చేసి దాంట్లో మొత్తం స్టోర్ చేసేస్తుంది. డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ఏ స్ట్రక్చర్. డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే స్ట్రక్ట్ కీవర్డ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం దీన్ని డిక్లేర్ చేస్తాం. స్ట్రక్చర్స్ ఆర్ డిఫైన్డ్ యూజింగ్ ద స్ట్రక్ట్ కీవర్డ్ ఫాలోడ్ బై యూనిక్ ఐడెంటిఫైయర్ అండ్ లిస్ట్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్. సో ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఆ స్ట్రక్ట్ అనే వేరియబుల్ని మనం అసైన్ చేస్తాం. ఇనిషియలైజేషన్. స్ట్రక్ట్ వేరియబుల్స్ ఆర్ ఇనిషియలైజ్డ్ బై అసైనింగ్ వాల్యూస్ టు దేర్ మెంబర్ వేరియబుల్స్ ఎయిదర్ ద ఇండివిజువల్ ఆర్ యూజింగ్ ఏ కాంపౌండ్ లిటరల్. సో ఈ స్ట్రక్ట్తో మనం ఒక వేరియబుల్ అనేది డిజైన్ చేస్తాం. అలాగే వేరే వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని కూడా దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఇనిషియలైజేషన్ అలా ఉంటుంది అనమాట. వేరే మెంబర్ వేరియబుల్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్. డాట్ ఆపరేటర్ యూస్ చేస్తాం, యారో ఆపరేటర్ యూస్ చేస్తాం. ఈ రెండు యూస్ చేసి మనం యాక్సెసింగ్ అనేది జరుగుతాం. ద డాట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్ట్ వేరియబుల్. అంటే దీంట్లో ఉన్న ఇండివిజువల్ మెంబర్స్ని డిఫైన్ చేయడానికి డాట్ ఆపరేటర్ వాడతాం. ద యారో ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ మెంబర్ వెన్ వర్కింగ్ విత్ పాయింటర్ టు స్ట్రక్చర్.
అంటే పాయింటర్స్ కూడా దీంట్లో యూస్ చేసేటప్పుడు మనం అరే అనేది యూస్ చేసి చేస్తాం. దాని మీద కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది కావాలంటే కమెంట్ చేయండి, నేను షార్ట్లో పెడతాను దాన్ని కూడా. ఫ్లెక్సిబిలిటీ. దీస్ ఆపరేషన్స్ ఎనేబుల్స్ ఎఫిషియంట్ మ్యానిపులేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా, ఎన్హాన్సింగ్ ప్రోగ్రామింగ్ ఫంక్షనాలిటీ. ఫ్లెక్సిబిలిటీ మనకు తెలిసిందే, ఈ రెండు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్ డేటా ఏది, పాయింటర్ డేటా ఏది, పాయింటర్ డేటా దేన్ని అసైన్ చేసి పాయింట్ చేస్తుంది, ఇలాంటివి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. యూనియన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో అసలు దీన్ని ఎలా డిక్లేర్ చేస్తారు, ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. మెమరీ ఎఫిషియన్సీ. యూనియన్ అలౌస్ మల్టిపుల్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ టు షేర్ ద సేమ్ మెమరీ లొకేషన్, ఆప్టిమైజింగ్ స్టోరేజ్. సో ఇది కూడా సేమ్ అలాగే, సేమ్ యూనిట్కి మనకి ఒకే మెమరీ లొకేషన్లో డేటా అనేది స్టోర్ చేస్తాను యూనియన్ అనేది. వెర్సటాలిటీ. యూనియన్ ఎనేబుల్స్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ డేటా ఇన్ మల్టిపుల్ వేస్, మేకింగ్ దమ్ యూస్ఫుల్ ఫర్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ టాస్క్. దీని వెర్సటాలిటీ ఎలా ఉంటుందంటే, అది హై లెవెల్ ప్రోగ్రామింగ్ అయినా, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో అయినా, చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో అయినా అంటే దీని కన్సిస్టెన్సీ అనేది తగ్గదు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. యూనియన్ యూస్ చేసి మనం వాడుతున్నామంటే దాని ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, వెర్సటాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్, కేర్ఫుల్ యూసేజ్. యూనియన్స్ రిక్వైర్ కేర్ఫుల్ మేనేజ్మెంట్ టు ఎన్ష్యూర్ కరెక్ట్ అండ్ కన్సిస్టెంట్ డేటా ఇంటర్ప్రిటేషన్, అవాయిడ్ మెమరీ కరప్షన్. సో దీన్ని యూస్ చేస్తున్నప్పుడు మనం మెమరీ కరప్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు, ఒకే చోట ఒకే లొకేషన్లో డేటా అనేది డిఫరెంట్ టైప్స్లో స్టోర్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, పొరపాటున మనం సేమ్ కైండ్ ఆఫ్ డేటాని, అదే సేమ్ డేటాని మళ్ళీ మళ్ళీ ఇచ్చామనుకోండి, ఆ మెమరీ లొకేషన్ ఏమవుతుంది, కరప్ట్ అవుతుంది. కరప్ట్ అయితే ఉన్న డేటా పోద్ది, ఇంకా న్యూ డేటా ఇన్సర్ట్ చేసుకుంటానికి కూడా ఉండదు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 4th యూనిట్. దీని మీద ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను యూనియన్ మీద, స్ట్రక్చర్ మీద ఒక ప్రోగ్రామ్ అనేది షార్ట్ పెడతాను, అది చూడండి, ఈజీగా అర్థమవుతుంది. దీంట్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ చూసారుగా, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఒకటి, పాయింటర్స్ ఒకటి, ఈ రెండింటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇంక అంతకు మించి బయటకు పోరు. అడిగితే పాయింటర్స్ మీద 2 క్వశ్చన్స్ వస్తాయి, లేదంటే పాయింటర్స్ మీద ఒక క్వశ్చన్, యూజర్ డిఫైన్ డేటా టైప్స్ మీద ఒక క్వశ్చన్. అదేదో స్ట్రక్చర్ అవ్వచ్చు లేదా యూనియన్ అవ్వచ్చు. మీరు అందుకని దాని మీద ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే ఇట్స్ ఎనఫ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 4th యూనిట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్. థ్యాంక్ యూ.